తెలుగులా మంచు విష్ణు కళ కన్నా ఒక సైన్మా కన్నప్ప ఇప్పుడు తెరకెక్కబోతున్నది. అయితే ఈ సైన్మా కొరకు మంచు విష్ణు చాలా కష్టపడి పనిచేస్తున్నాడంట. ఇప్పుడు తాజాగా ఈ సైన్మా కథ ఏందా అని ఆలోచిస్తే గినక మన భక్త కన్నప్ప చరిత్రతోని స్ఫూర్తిగా తీసుకొని ఈ కథను తెరకెక్కిస్తున్నారంట. అయితే ఎట్టకేలకు ఈ సైన్మాను నిర్మిస్తున్న మన డైలాగు కింగ్ అయిన మోహన్ బాబు ఘనంగా నిర్మిస్తున్నాడంట. మరోపక్క మంచు విష్ణు ప్రధాన పాత్రలా కనిపించబోతున్నాడంట. అంతేకాదు మన మోహన్ బాబు గిట్లా ఈ సైన్మాల కీలక పాత్ర నటించబోతున్నాడంట. ఇక వీళ్ళతో పాటుగా మన ప్యాన్ ఇండియా స్టారు ప్రభాస్ గిట్లా అతిథి పాత్ర దీంట్లో కనిపించబోతున్నాడంట. అట్లనే శరత్ కుమారు, మధుబాల, అంతేకాదు హీరోయిన్ రూపంలో ఇంకా తమిళ చిత్రంకెళ్ళి చాలా మంది తదితరులు ఈ సైన్మాల మనకు సందడి చేయబోతున్నారంట. ఇప్పుడు అదొక్కటే కాదు, ఇంకొక వార్త ఏంది అనంటే మన మంచు కుటుంబానికి చెందిన 3వ తరం వారసుడు మంచు కొడుకు గిట్లా ఈ సైన్మాల కనిపించబోతున్నాడంట. ఈ సైన్మాతోని మంచు కొడుకు పరిశ్రమల అడుగు పెట్టబోతున్నాడని అర్థమైతేనే ఉన్నది. అయితే తాజాగా ఈ సైన్మా విడుదల తేదీకి సంబంధించి ఎప్పుడు విడుదల అవుతుందా అనే విషయాన్ని నిర్వాహకులు ప్రకటించారంట. అయితే వచ్చే ఏడాది వేసవి కానుకంగా ఈ సైన్మా ఏప్రిల్ 25 తారీఖున విడుదల కాబోతున్నట్లుగా ప్రకటించారంట. మళ్ళా దీనితో పాటుగా ఒక ప్రత్యేకమైన త్రిశూలంతో కూడుకున్న పోస్ట్ అని ఇట్లా నిర్వాహకులు పెట్టిర్రంట. ఇక దీనితో పాటుగా ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ని పెట్టిర్రంట. ఇక దాంట్లో ఏం రాసిర్రానంటే పరమ శివుడు భక్తుడు అయిన కన్నప్ప చరిత్ర ఇప్పటి వరకు ఎక్కడ చూడని కథ ఈ సైన్మా రానికే సిద్ధంగా ఉన్నది. మీరు గిట్లా ఈ తేదీని గుర్తు పెట్టుకోండి. వచ్చే ఏడాది 2025 ఏప్రిల్ 25 తారీఖున రానికే సిద్ధంగా ఉన్నది. ఈ ఇతిహాస ప్రయాణం జూనికే మీరు ఇట్లా సిద్ధంగా ఉండాలి అని ట్విట్టర్ ఖాతాల నిర్వాహకులు పెట్టిర్రంట. అయితే ఇప్పుడు నిజానికి ఈ సైన్మా ఈ సంవత్సరం డిసెంబర్లోనే విడుదల కావాల్సి ఉన్నదంట. కానీ ఎందుకనో అది కుదరలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు మన ఏప్రిల్ విడుదలగా అయిపోతున్నది అని చెప్పకనే చెప్పారు. అయితే కన్నప్పకు ఒక చిన్నపాటి రిస్క్ ఉన్నది అని ఇప్పుడు పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారంట. గదేందనంటే ఏప్రిల్ 10 తారీఖున రాజసాబ్ సైన్మా ప్రభాస్ నటిస్తున్నాడు, మారుతి దర్శకత్వంలా విడుదల చేస్తున్నారంట. అయితే రాజసాబు ప్రభాస్ అనంటే అంచనాలు అంతకంతకు ఉన్నాయి. అయితే ఆ తర్వాత వారం రోజుల నిడువలనే మన తేజసజ్జ నటిస్తున్న మిరాయి చిత్రం గిట్లా థియేటర్లకు రాబోతున్నదంట. మళ్ళీ ఈ 2 చిత్రాల తర్వాతనే మన కన్నప్ప విడుదల కాబోతున్నది. అయితే ఒకవేళ కన్నప్ప కాకుండా మన ముందు చిత్రాలు ఏవైతే విడుదల అవుతున్నాయో మిరాయి కానీ రాజసాబ్ కానీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇంకా కొన్ని వారాల పాటు థియేటర్ల గవే సైన్మాలు నడుస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని కన్నప్ప వైపు తిప్పుకోవడం అనేది జరంతా సవాల్తో ఊడుకున్న పని అని అందరూ అంటున్నారు. ఇంతకు నిర్వాహకులు దీని గురించి ఆలోచించే ఉంటారంటారా, లేకుంటే ఇవన్నీ వస్తున్నాయని తెలిసే ఈ సైన్మా మీద అంత నమ్మకంతో ముందడుగేసిరంటారా? మీరేమంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడొక గంట ఉంటారు, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.